హాయ్ ఆల్, ఈరోజు మనము మా రాయలసీమ స్పెషల్ వంకాయ పప్పు చూద్దామండి. నేనైతే 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను అండ్ 250 గ్రామ్స్ తెల్ల వంకాయలు పడుతుందండి దీనికి. కందిపప్పు బాగా నీట్గా కడుక్కొని 2 టైమ్స్ పెట్టుకోవాలి. దానికి కావాల్సింది చూద్దాం. పప్పులోకి ఏవేవైతే వేస్తామో వంకాయలు అయితే ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలండి. ఒక ఆనియన్, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, టమోటాస్, పచ్చిమిర్చి అండి. ఇవన్నీ అందులోకి వేసుకోవాలి. మనం ఏదైతే పప్పు కడిగి పెట్టుకున్నామో. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ రెసిపీస్ చేసుకుంటున్నారు ఇంట్లో నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. మా రాయలసీమలో ఇది వీక్లీ థ్రైస్ చేసుకుంటారండి. చాలా టేస్ట్ ఉంటుంది పప్పు, బట్ వేడిగా చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది రైస్లోకి. జస్ట్ ఒక మామిడికాయ పికిల్ వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాము టేస్ట్ పర్పస్. పచ్చిమిరపకాయ కారంతో మనకు ఆ పప్పు టేస్ట్ వస్తుందండి. వంకాయలు ఫస్టే కడిగి పెట్టుకోకూడదండి మనం పప్పులో వేసేటప్పుడే, లేదంటే చేదు వచ్చేస్తాయి వంకాయలు. కొంచెం సాల్ట్, రాళ్ళుప్పు వేసుకొని పెట్టుకోవాలి. వెంటనే వేసేసుకోవాలి పప్పులోకి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. అండ్ నేను చెప్పా కదా, రెడ్ చిల్లీ పౌడరు 1 స్పూన్ ఓన్లీ ఫర్ టేస్ట్ కోసం అండి, అంతే, ఎక్కువ వేయను నేను. అండ్ ఇక మనం ఏదైతే తినే ఆయిల్ ఉంటుందో అది ఒక 2 స్పూన్స్ వేస్తానండి. పప్పు చాలా టేస్ట్ వస్తుంది, ఏ పప్పులోకైనా వేస్తాను నేను 2 స్పూన్స్ ఆయిల్. అండ్ ఇవైతే వేసామో అవన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోవాలండి. మునిగే వరకు పోసుకొని 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. మీ కుక్కర్ ఎలా ఉడుకుతుందో దాన్ని బట్టి. మెత్తగా ఉడికించుకోవద్దు, మరీ మెత్తగా వద్దు, నార్మల్గా ఇలా ఉడికితే చాలు. పప్పు ఎనిపేసుకున్నానండి. తర్వాత పోపు పెట్టుకుందాము. దీనికి ఆనియన్ పోపు వేసుకోవాలండి. ఒక హాఫ్ ఆనియన్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు వేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.